హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏపీ అకాడమీ లెక్చర్ నంబర్ 9. ఈరోజు లెక్చర్లో మనం ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు యూనిఫామ్లీ చార్జ్డ్ సాలిడ్ స్ప్రే గురించి డిస్కస్ చేయబోతున్నాం. చూడండి, ఇది ఒక సాలిడ్ స్పియర్ అన్నమాట. అంటే చార్జ్ కంప్లీట్ బాడీ మొత్తం కూడా రిసైడ్ అయింది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు దీనివల్ల ఇన్సైడ్ యాజ్ వెల్ యాజ్ అవుట్ సైడ్ మనము ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కనుక్కోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, at a point P అవుట్ సైడ్ ద సాలిడ్ స్పియర్ మనం కనుక్కోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా? ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అవుట్ సైడ్. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీని ఒక చార్జ్ క్యూ అనుకుందాం, రేడియస్ ఆర్ అనుకుందాం. మనము ముందు ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ నుంచి మనం డిస్కస్ చేస్తున్న విషయం ఏంటంటే, అంటే సాలిడ్ స్పియర్ అయినా సరే లేకపోతే హాలో స్పెరికల్ షెల్ తీసుకున్నా సరే, మనం పాయింట్ పి అనేది అవుట్ సైడ్ తీసుకున్నప్పుడు ఈ చార్జ్డ్ బాడీ అనేది ఎలా బిహేవ్ చేస్తుందంటే పాయింట్ చార్జ్ ప్లేస్డ్ అట్ సెంటర్ లా బిహేవ్ చేస్తాం. ఓకేనా? అంటే ఇప్పుడు ఇది సాలిడ్ స్పియర్ అయినప్పటికీ మనం పాయింట్ పి అనే అవుట్ సైడ్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ పాయింట్ పి అవుట్ సైడ్ ఉండడం వల్ల ఈ సాలిడ్ స్పియర్ యొక్క ప్రాపర్టీ ఎలా ఉంటుందంటే చార్జ్ క్యూ ఈస్ ప్లేస్డ్ అట్ సెంటర్. ఓకేనా? ఇక్కడ పాయింట్ చార్జ్ క్యూ అయితే పాయింట్ పి దగ్గర మనకి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎంత ఉంటుందంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఎంత ఉందంటే KQ బై ఈ డిస్టెన్స్ ఆర్ అయితే KQ బై ఆర్ అవుతుంది. Therefore, we can simply say that electric potential at point P outside the solid sphere equals to simply KQ by R. Then what about inside, sir? Inside ఎలా ఉంటుంది దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పాయింట్ పి సార్ నేను ఎక్కడ తీసుకుంటున్నాను అంటే ఇక్కడ తీసుకున్నాను. ఓకేనా? పాయింట్ పి అనేది ఇక్కడ తీసుకున్నాను. ఇక్కడ ఈ పాయింట్ పి దగ్గర ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎంత ఉంటుందో మనకు కావాలి. ఓకేనా? అదే విన్ అనుకుందాం. ఓకేనా? ఎలా కనుక్కోవచ్చు అంటే చూడండి, ఇప్పుడు చూడండి, I can assume that solid sphere is made up of number of hollow shells, hollow spherical shells. అంటే ఇలాంటి నెంబర్ ఆఫ్ హాలో స్పెరికల్ షెల్స్ తో తయారైనట్టు నేను తీసుకోవచ్చు కదా. ఇది ఒక హాలో స్పెరికల్ షెల్. ఇలాంటి హాలో స్పెరికల్ షెల్స్ నెంబర్ ఆఫ్ షెల్స్ ఉండడం వల్ల మనకి సాలిడ్ స్పియర్ అనేది తయారైంది. ఇప్పుడు ఈ హాలో స్పెరికల్ షెల్స్ అన్నిటి వల్ల ఈ పాయింట్ పి దగ్గర ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎంతైతే వస్తుందో దిస్ ఈస్ ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు దిస్ సాలిడ్ స్పియర్ అన్నమాట. ఓకేనా? ఇప్పుడు అది మనం కనుక్కుందాం. ఓకేనా? దీన్ని నేను ఏం చేస్తున్నా అంటే ఈజీగా అవ్వడానికి కొంచెం సింప్లిఫైడ్ వేలో సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. అదేంటంటే ఇప్పుడు చూడండి, పాయింట్ పి అనేది ఇక్కడ ఉంది. ఓకేనా? ఈ పాయింట్ పి వరకు వచ్చే ఏవైతే హాలో స్పెరికల్ షెల్స్ ఉన్నాయో వీటన్నిటి వల్ల వచ్చే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ పాయింట్ పి ఫస్ట్ కనుక్కుంటాను. దాని తర్వాత అవుట్ సైడ్ ఏవైతే షెల్స్ ఉన్నాయో పాయింట్ పి తర్వాత ఉండే అవుట్ సైడ్ ఏవైతే షెల్స్ ఉన్నాయో వాటి వల్ల పాయింట్ పి దగ్గర ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎలా అయితే వస్తుందో అది కనుక్కోబోతాం. ఓకేనా? అలా ఎందుకు సార్ మొత్తం ఒకేసారి కనుక్కోవచ్చు కదా అంటే చూడండి, పాయింట్ పి లోపల ఈ ఏవైతే షెల్స్ ఉన్నాయో ఓకేనా, పాయింట్ ఈ షెల్స్ అన్నిటికీ పాయింట్ పి అవుట్ సైడ్ ఉంటుంది. ఓకేనా? అది షెల్ అయినా సరే లేకపోతే సాలిడ్ స్పియర్ ఏదైనా తీసుకుంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. అంటే ఇదే సాలిడ్ స్పియర్ పాయింట్ పి అనేది అవుట్ సైడ్ తీసుకుంటే మనకి ఇది ఎలా బిహేవ్ చేస్తాం అంటే చార్జ్ ఎంటర్ చార్జ్ ప్లేస్ అట్ సెంటర్, పాయింట్ చార్జ్ ప్లేస్ అట్ సెంటర్ లాగా మనం బిహేవ్ చేస్తాం. ప్లస్ కాబట్టి పాయింట్ పి వరకు వచ్చేవన్నీ కూడా షెల్స్ అనేవి వాటి వల్ల పాయింట్ పి దగ్గర వచ్చే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎలా బిహేవియర్ ఉంటుందంటే ఇక్కడ వరకు ఉన్న చార్జ్ అంతా కూడా ఇక్కడ సెంటర్లో ప్లేస్ చేస్తున్నట్టుగా ఉంటుంది. కాబట్టి నేను ఆ రకంగా 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని దాన్ని కనుక్కోవడానికి ట్రై చేస్తాను. దేర్ఫోర్ వి ఇన్ ఈక్వల్స్ టు వి అట్ పి డ్యూ టు ఇన్నర్ షెల్స్ ప్లస్ వి అట్ పి డ్యూ టు అవుటర్ షెల్స్. ఫస్ట్ డ్యూ టు ఇన్నర్ షెల్స్ కనుక్కున్నాం.
వి డ్యూ టు ఇన్నర్ షెల్స్. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇన్నర్ షెల్స్ వల్ల వచ్చే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ని V1 అనుకుంటా. క్లాస్ వన్స్. ఇప్పుడు అంటే ఇక్కడ నుంచి P వరకు వచ్చే ఇన్నర్ షెల్స్ వల్ల వచ్చే ఎలక్ట్రిక్ పొటెన్షియల్. ఓకేనా? ఇక్కడ షెల్స్ అయినా తీసుకున్నప్పుడు P వరకు మనం మొత్తం సాలిడ్ స్పియర్ లాగా కన్సిడర్ చేసినా సరే ఇది మొత్తం మనకి సెంటర్లో ఉండేటట్టుగా బిహేవ్ చేస్తుందని చెప్పాను. ఓకేనా? కాబట్టి నేనేం చేస్తాను అంటే ఇక్కడ P వరకు ఎంత ఛార్జ్ అయితే వస్తుందో దాన్ని Q1 అనుకుంటా. ఓకేనా? P తర్వాత నెక్స్ట్ రిమైనింగ్ షెల్స్ వల్ల వచ్చే ఛార్జ్ ఏదైతే ఉందో అది Q2 అనుకుంటా. ఓకేనా? అప్పుడు V1 నాకేమవుతుందంటే K Q1 బై, ఓకేనా, ఈ డిస్టెన్స్ ని మనం R అనుకుంటే K Q1 బై R వస్తుంది. ఇప్పుడు నాకు Q1 వాల్యూ తెలియాలి, ఎలా కనుక్కుంటాం? ఇప్పుడు చూడండి, మొత్తం ఛార్జ్ అనేది వాల్యూమ్ మొత్తం కూడా డిస్ట్రిబ్యూట్ అయింది కాబట్టి వాల్యూమ్ ఛార్జ్ రేషియో తీసుకుంటాను. రో ఈక్వల్స్ టు Q బై 4/3 పై RQ. ఓకేనా? ఇదే మనకి ఏమవుతుందంటే DQ బై DV కూడా మనకు అవుతుంది. ఇంకా మనకి ఇది ముందు యూజ్ అవ్వచ్చు అన్నమాట. ఇప్పుడు చూడండి, రో ఈక్వల్స్ టు 3Q బై 4πRQ. ఓకేనా? ఇప్పుడు చూడండి, నేను V1 ఈక్వల్స్ టు K Q1 నాకు కావాలి. నేను సింపుల్గా Q1ని రో చార్జ్ పర్ యూనిట్ వాల్యూమ్ ఇంటూ ఇట్స్ వాల్యూమ్. ఇప్పుడు దీని యొక్క వాల్యూమ్ నాకు ఏమవుతుందంటే 4/3 πR³ అవుతుంది. క్యాష్ బై ఆర్. చూడండి, ఈఆర్ క్యాన్సిల్ అయితే V1 ఈక్వల్స్ టు K, నాకు రో వాల్యూ ఎంత అంటే 3Q బై 4πR³ ఇంటూ ఇది నాకు 4/3 πR² వస్తుంది. 3 gets cancelled, 4 gets cancelled, pi gets cancelled. Therefore V1 equals to KQR² by R³ వస్తుంది. స్టూడెంట్స్, అంటే P వరకు ఏవైతే షెల్స్ ఉన్నాయో లేకపోతే P వరకు ఎంత అయితే ఛార్జ్ ఉందో, ఓకేనా, దానివల్ల మనకు P అనే పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ పొటెన్షియల్ మనకి ఎంత వచ్చిందంటే KQR² by R³ వచ్చింది. ఇప్పుడు P పాయింట్ తర్వాత ఏదైతే ఛార్జ్ ఉందో దానివల్ల పాయింట్ P దగ్గర ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎంత వస్తుందో ఒకసారి కనుక్కుందాం. ఫస్ట్ ఇది రాసుకోండి. ఇప్పుడు మనం ఇన్నర్ షెల్స్ కాకుండా అవుటర్ షెల్స్ వల్ల పాయింట్ P దగ్గర ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎంత వస్తుందో దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఇది సాలిడ్ స్పియర్, ఇది సెంటర్ O అనుకుందాం. మనం తీసుకున్న పాయింట్ P ఇక్కడ తీసుకున్నాం. ఓకేనా? విచ్ ఈజ్ అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ స్మాలర్. ఇక్కడ వరకు ఎన్ని షెల్స్ అయితే వస్తాయో దీనివల్ల పాయింట్ P దగ్గర ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కనుక్కున్నాం. కానీ దీని తర్వాత ఇక్కడ ఏవైతే షెల్స్ వస్తాయో దానివల్ల ఇప్పుడు పాయింట్ P దగ్గర ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కనుక్కోవాలి. ఓకేనా? ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు అవుటర్ షెల్స్ ఇప్పుడు మనం కనుక్కోవాలి. దాన్నే V2 కనుక్కుందాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అది కనుక్కోవడానికి నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఒక షెల్ని తీసుకుంటున్నా. ఓకేనా? ఈ షెల్ యొక్క రేడియస్ x ఉంది, థిక్నెస్ ఎంత ఉందంటే dx ఉంది. ఓకేనా? ఆల్రెడీ మనం దీనికి సంబంధించి డిస్కస్ చేసాం. రో మనకి ఎంత అంటే 3Q బై 4πR³. ఇదే మనకి DQ బై DV. ఇది మనకి యూజ్ అవుతుంది అన్నమాట. కాబట్టి ఇంకోసారి రాసుకోండి. చూడండి, ఇలాంటి షెల్స్ P పాయింట్ తర్వాత చాలా ఉండే.
ఓకేనా. ఎక్కడ స్టార్ట్ అవుతున్నా అంటే స్మాలర్ రేడియస్ దగ్గరనే స్టార్ట్ అవుతున్నాయి. దీని యొక్క మొత్తం రేడియస్ క్యాపిటల్ ఆర్ అనుకున్నాం కాబట్టి స్మాల్ ఆర్ నుంచి క్యాపిటల్ ఆర్ వరకు ఎన్ని షెల్స్ అయితే వస్తాయో ఓకేనా, వాటి యొక్క చార్జెస్, దీని ఒక చార్జ్ డిక్యూ అనుకుంటే వాటి యొక్క చార్జెస్ మొత్తం కూడా కలిపి దానివల్ల పాయింట్ పి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎంత ఉంటుందో ఇప్పుడు కనుక్కోవడం మన టార్గెట్. అదే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు అవుటర్ షెల్స్. ఫస్ట్ ఈ యొక్క షెల్ వల్ల పాయింట్ పి కనుక్కుంటాం ఓకేనా. దాన్ని నేను డివి2 అనుకున్నాను. డివి2 నాకేమవుతుందంటే కే డిక్యూ బై ఈ షెల్ యొక్క రేడియస్ ఎక్స్ కాబట్టి కే డిక్యూ బై ఎక్స్. సార్ షెల్ ఇలా ఉంది, పాయింట్ పి ఉంది, షెల్ నుంచి పాయింట్ పి సార్ డిస్టెన్స్ తీసుకోవాలంటే ఆల్రెడీ మనం ప్రీవియస్ డిస్కస్ చేసాం. ఏంటంటే హాలో షెల్, ఇప్పుడు ఇది మనకి హాలో షెల్. పాయింట్ పి అనేది ఇక్కడ ఉంది ఓకేనా. పాయింట్ పి అనేది ఎక్కడున్నా సరే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. దీనివల్ల మనకి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎంత వస్తుందంటే కే క్యూ బై దీని యొక్క రేడియస్ ఎంత అయితే ఉందో ఆర్ అయితే ఆర్. ఇప్పుడు దీని యొక్క రేడియస్ ఎక్స్ అయితే ఉంది కాబట్టి కే క్యూ బై కే డిక్యూ బై ఎక్స్ వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఇంటిగ్రేట్ చేయాలి. ఇంటిగ్రేట్ చేస్తే మనకు V2 వస్తుంది. ఎక్కడి నుంచి ఎక్కడ ఇంటిగ్రేట్ చేయాలంటే ఆల్రెడీ చెప్పాను, ఆర్ ఏవైతే లోపల షెల్స్ వాటి వల్ల ఆల్రెడీ కనుక్కునేసాము, అవుటర్ షెల్స్ వల్ల మాత్రమే కనుక్కోవాలి. కాబట్టి ఇంటిగ్రేషన్ స్మాల్ ఆర్ నుంచి క్యాపిటల్ ఆర్ కే డిక్యూ బై ఎక్స్. V2 ఈక్వల్స్ టు కే బయటకు వచ్చేస్తుంది ఇంటిగ్రల్ డిక్యూ బై ఎక్స్. ఇప్పుడు ఇది సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇది సాల్వ్ చేయడం పెద్ద టాస్క్. V2 ఈక్వల్స్ టు కే. ఇప్పుడు నాకు డిక్యూ వాల్యూ కావాలి. డిక్యూని సింపుల్గా ఇంటిగ్రల్ స్మాల్ ఆర్ టు క్యాపిటల్ ఆర్ 3q బై 4πr³ ఇంటూ డివి ఓకేనా. డివి దేని యొక్క డివి డిక్యూ, ఇది డిక్యూ, దీని యొక్క డివి మనకు కావాలన్నమాట. అంటే దీని యొక్క వాల్యూమ్ ఓకేనా. స్పెరికల్ షెల్ ఏమవుతుందంటే V2 ఈక్వల్స్ టు కే ఇంటిగ్రల్ ఆర్ టు ఆర్ 3q బై 4πr³. నాకు డివి ఏమవుతుందంటే దీని యొక్క ఏరియా అంటే థిక్నెస్, దీని యొక్క ఏరియా మనకి ఏమవుతుందంటే 4πx² ఓకేనా ఇంటూ డిఎక్స్. స్టూడెంట్స్ బాగా అర్థమైంది అనుకున్నా. బై ఎక్స్ ఉంది కాబట్టి ఇక్కడ బై ఎక్స్ రాసుకుంటాం. 4π క్యాన్సిల్, ఇది కూడా బై ఎక్స్ వస్తుంది. ఓకే నెక్స్ట్ ఇంకేముంది క్యాన్సిల్ చేయడానికి, ఏం లేదు. V2 ఈక్వల్స్ టు ఎక్స్, ఇక్కడ బై ఎక్స్ వచ్చి క్యాన్సిల్. 3kq ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ స్మాల్ ఆర్ నుంచి క్యాపిటల్ ఆర్. V2 ఈక్వల్స్ టు 3kq బై r³ ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ మనకి ఏమవుతుంది x²/2 డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తే r² మైనస్ r²/2 అవుతుంది. therefore V2 ఈక్వల్స్ టు 3k³ బై 2r³ ఇంటూ r² మైనస్ r². ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు అవుటర్ షెల్స్ ఓకేనా. ఆల్రెడీ ఇన్నర్ షెల్స్ వల్ల మనం డిస్కస్ చేసాం. ఇన్నర్ షెల్స్ వల్ల మనకి V1 ఎంత వచ్చిందంటే V1 ఈక్వల్స్ టు KQ r²/r³ వచ్చింది ఓకేనా. మొత్తానికి Vin ఇస్ నథింగ్ బట్ V1 ప్లస్ V2. therefore Vin మనకి ఏమవుతుందంటే KQ r²/r³ ప్లస్ 3kq బై 2r³ ఇంటూ r² మైనస్ r². ఇప్పుడు మొత్తానికి నాకు Vin వాల్యూ ఏమవుతుందంటే KQ బై 2r³ ఇంటూ 3r² మైనస్ r² అవుతుంది. అంటే మొత్తానికి ఇన్నర్ షెల్స్ యాజ్ వెల్ యాజ్ అవుటర్ షెల్స్ వల్ల నాకు అట్ ద పాయింట్ పి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎంత అంటే KQ బై 2r³ ఇంటూ 3r² మైనస్ r². ఇప్పుడు ఇదే ఫార్ములా యూస్ చేసుకుని మనం అట్ ద సెంటర్
అట్ ద సర్ఫేస్ ఒకసారి కనుక్కుందాం. చూడండి, అట్ సెంటర్ మనకి ఏమవుతుందంటే మిడ్ పాయింట్ ఆర్ ఈక్వల్స్ టు 0. దేర్ఫోర్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అట్ సెంటర్ మనకి ఏమవుతుందంటే KQ/2R³ ఇంటూ 3R². R² ఇక్కడ R² క్యాన్సిల్ అయితే V సెంటర్ మనకి ఏమవుతుందంటే 3KQ/2R. చూడండి, మనకి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అట్ ద సెంటర్ మనకి 0 రావట్లేదు. ఫ్రెండ్స్, సేమ్ అదే విధంగా ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అట్ సర్ఫేస్ మనకి ఏమవుతుందంటే R ఈక్వల్స్ టు క్యాపిటల్ R అవుతుంది. స్మాల్ r వాల్యూ మనకి ఏం పెట్టుకోవాలంటే క్యాపిటల్ R పెట్టుకోవాలి. అప్పుడు V సర్ఫేస్ మనకి ఏమవుతుందంటే చూడండి KQ/2R³ 3R² మైనస్ R² వచ్చి 2R² అవుతుంది. అప్పుడు KQ/2 క్యాన్సిల్ అయిపోయి R వస్తుంది. KQ/R. ఫ్రెండ్స్, ఈ రకంగా మనము ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు యూనిఫామ్లీ చార్జ్డ్ సాలిడ్ స్పియర్ అని కనుక్కున్నాం. అవుట్ సైడ్ పాయింట్, సర్ఫేస్, ఇన్సైడ్ పాయింట్ అట్ ద సెంటర్తో సహా మనం కనుక్కున్నాం అన్నమాట. ఫ్రెండ్స్, మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు దీనికి సంబంధించిన గ్రాఫ్ అనేది ఎలా వస్తుంది దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఇప్పుడు దీనికి సంబంధించి గ్రాఫ్ డిస్కస్ చేద్దాం. చూడండి, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఆర్. దీనికి మనకు ఫస్ట్ పాయింట్స్ తెలియదు కాబట్టి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ సెంటర్ మనకి ఏమైందంటే 3KQ/2R. నెక్స్ట్ ఇన్సైడ్ వచ్చి మనకి KQ/2R³ ఇంటూ 3R² మైనస్ R². అట్ ఇట్ సర్ఫేస్ మనకి ఏమొచ్చిందంటే KQ/R. నెక్స్ట్ అవుట్ సైడ్ మనకి ఏమొస్తుందంటే KQ/r. చూడండి, అట్ ఇట్ సెంటర్ అంటే డిస్టెన్స్ 0 అనేసి మనకి ఎంత వస్తుందంటే 3/2 KQ/R. నెక్స్ట్ చూడండి, ఇన్సైడ్ వెళ్ళే కొద్దీ మనకి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ చూసామనుకోండి, మనకి టిల్ సర్ఫేస్ వచ్చే వరకు అంటే క్యాపిటల్ R రేడియస్ వచ్చేంత వరకు మనం ఇక్కడ చూస్తే దీనికి ఫామ్ మనకి ఎలా ఉందంటే -ax² ప్లస్ కాన్స్టెంట్ ఫామ్లో ఉంది. అంటే డౌన్వర్డ్ మౌత్ పారాబోలా వస్తుంది అన్నమాట. ఓకేనా? ఫ్రెండ్స్, డౌన్వర్డ్ మౌత్ పారాబోలా వచ్చింది. అట్ ఇట్ సర్ఫేస్ మనకి ఎంత వస్తుందంటే KQ/R వస్తుంది. ఆ తర్వాత చూడండి, అట్ అవుట్ సైడ్ పాయింట్స్ మనకి ఏది తీసుకున్నా KQ/R అంటే Vout ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R. దేర్ఫోర్ ఇక్కడి నుంచి మనకి మళ్ళీ ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది అన్నమాట. ఇది Vout, ఇక్కడ V, ఇది సర్ఫేస్ పాయింట్ ఎంత అంటే KQ/R. ఫ్రెండ్స్, ఈ రకంగా ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు యూనిఫామ్లీ చార్జ్డ్ సాలిడ్ స్పియర్ అనేది గ్రాఫ్ ఇలా వస్తుంది. అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు దీనికి సంబంధించి కొన్ని న్యూమరికల్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి, మన ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఒక సాలిడ్ చార్జ్డ్ స్పియర్ ఉందన్నమాట. దీని లోపల ఒక కాన్సెంట్రిక్ క్యావిటీ ఉంది. దీని యొక్క రేడియస్ R1 అయితే దీని యొక్క రేడియస్ వచ్చి R2. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పాయింట్ A అనుకుందాం, ఇది పాయింట్ B అనుకుందాం, ఇది పాయింట్ C అనుకుందాం. దీని యొక్క
చార్జ్ డెన్సిటీ రో అయితే మనము విఏ విబి విసి ఎంతో కనుక్కుందామా? చూడండి, ఫస్ట్ విఏ కనుక్కుందాం. ఏది కనుక్కోవాలన్నా సరే నేను చెప్పేది ఏంటంటే అంటే దాని క్యావిటీ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం ఆల్రెడీ చేసాం. ఓకేనా? క్యావిటీ ప్రాబ్లమ్స్ కూడా ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఒక కంప్లీట్ చార్జెడ్ బాడీలో వచ్చి ఎక్కడెక్కడ క్యావిటీ ఉందో అక్కడ నెగిటివ్ చార్జ్ని ప్లేస్ చేసినట్టు మనం అర్థం చేసుకున్నాం. ఈసారి కూడా అదే చేద్దాం. చూడండి, ఇది కంప్లీట్ సాలిడ్ స్పియర్ చార్జ్ డెన్సిటీ రో. ఓకేనా? దీనిలో ఈ క్యావిటీ రావడానికి మనం ఏం చేసామంటే ఇక్కడ ఒక నెగిటివ్ చార్జ్ డెన్సిటీ కలిగిన బాడీని ప్లేస్ చేసాము. దానివల్ల మనం ఇక్కడ ఏమో ఏర్పడిందంటే క్యావిటీ అనేది ఏర్పడింది. ఇప్పుడు ఇక్కడ ఇది పాయింట్ ఏ, ఇక్కడ ఇది పాయింట్ ఏ. ఓకేనా? ఈ స్పియర్కి కూడా అట్ ద సెంటర్ ఉందన్నమాట. దేర్ఫోర్ అట్ ఏ మనకి ఏమవుతుందంటే పొటెన్షియల్ డ్యూ టు రో అండ్ పొటెన్షియల్ డ్యూ టు మైనస్ రో. పొటెన్షియల్ డ్యూ టు మనకి రో ఏమవుతుందంటే 3kq/2r కదా. దీని యొక్క రేడియస్ మనకి r2 కాబట్టి 2r2 ప్లస్ దీని కూడా 3k, ఇది q1 అనుకుందా, ఇది q2 అవుతుంది బై 2r, ఇది 2r1 అవుతుంది. చేద్దాం. చూడండి, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ క్వాంటిటీ ఈక్వల్స్ టు 3k మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ రోలో చేద్దాం. ఓకేనా? ఇది దీని ఒక చార్జ్ q1 అన్నాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ రోలో వచ్చి రో 4/3πr³ అంటే r2q బై q1 అనేది మనం రాసేసాం బై 2r2. ఇప్పుడు చూడండి, ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోతుంది. 2 1 is 2 2. నెక్స్ట్ సేమ్ అదే విధంగా ఇది కూడా రాసుకోవాల్సి వస్తుంది అన్నమాట. ప్లస్ 3k q2 మనకి ఏమవుతుందంటే మైనస్ రో ఇంటూ 4/3πr1³ బై 2r1 కాబట్టి 2 ఇంటూ r1. 2 1 is 2 2, 3 క్యాన్సిల్ అయిపోతుంది. ఆ రకంగా విఏ వాల్యూ మనం కనుక్కోవచ్చు అన్నమాట. ఇంకా రిమైనింగ్ అంతా సింపుల్ మ్యాథ్స్ కాబట్టి మీరు రాయేస్తాను అనుకుంటా టర్మ్స్. నెక్స్ట్ విబి ట్రై చేద్దాం. చూడండి, విబి బి అనే పాయింట్ ఇక్కడ మనకు వస్తుంది. దీనికి బి అనే పాయింట్ వచ్చి దీనికి లోపల వస్తుంది అన్నమాట. దీనికి బి అనే పాయింట్ అట్ ద సర్ఫేస్ వస్తుంది. ఇప్పుడు చూడండి, v rho ప్లస్ v ఆఫ్ మైనస్ రో, దేర్ఫోర్ vb ఈక్వల్స్ టు v rho. దీనికి మనకి ఇన్సైడ్ ఉందన్నమాట. ఇన్సైడ్ వస్తే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఏంటంటే kq/2r³. దీనికి చార్జ్ q1 అనుకున్నాం కాబట్టి q1 రేడియస్ వచ్చి r2 2r2³ ఇంటూ 3r² మైనస్ r² అంటే 3r2² మైనస్ r². నెక్స్ట్ చూడండి, ప్లస్ v ఆఫ్ మైనస్ రో అంటే ఇది కరెక్ట్గా వచ్చి దాని సర్ఫేస్ పైన ఉంది కాబట్టి kq/r అంటే r1. vb ఈక్వల్స్ టు kq1 అంటే రో 4/3πr2³ బై 2r2³ ఉంది కాబట్టి బై 2r2³ ఇంటూ 3r2² మైనస్ r². ఇది ఎంత డిస్టెన్స్ ఉందంటే ఈ డిస్టెన్సే కదా, మైనస్ r1²
ప్లస్ కే Q2 వచ్చి మైనస్ రో ఇంటూ 4/3 పై R1Q బై R1. దీన్ని మొత్తం సాల్వ్ చేస్తే మనకు వివి వాల్యూ వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ విసి చూడండి, సేమ్ విసి కూడా వి ఆఫ్ రో ప్లస్ వి ఆఫ్ మైనస్ రో. ఇప్పుడు సి అనే పాయింట్ దీని సర్ఫేస్ పైన ఉంది, దీనికి అవుట్ సైడ్ ఉందన్నమాట. దీనికి మనకి ఏమవుతుందంటే KQ1/R2 ప్లస్ KQ2 ఎంత డిస్టెన్స్ లో ఉందంటే ఇక్కడ స్మాల్ ఆర్ ఈస్ R2. therefore VC equals to K. Q1 వచ్చి రో 4/3 పై R2Q, ఇక్కడ బై R2 ఉంది, ప్లస్ K ఇంటూ మైనస్ రో 4/3 పై R1Q బై R2. ఫ్రెండ్స్, అంటే ఎలా చేయాలో మీకు క్లారిటీ రావడానికి ప్రాబ్లం చేసాను అన్నమాట. ఓకేనా? ఇప్పుడు సేమ్ ఇదే తరహాలో ఇంకొక ప్రాబ్లం చేసి ఈరోజు లెక్చర్ని కంప్లీట్ చేద్దాం. చూడండి, ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ చూడండి. సిమిలర్ టైప్ క్వశ్చన్ మళ్ళీ ఇస్తున్నాను అనమాట. సాలిడ్ స్పియర్ ఉంది, ఇది సెంటర్ ఓ అనుకుందాం. ఓకేనా? ఈసారి ఇక్కడ ఒక క్యావిటీని మనం క్రియేట్ చేసాం. ఓకేనా? దీని యొక్క రేడియస్ కంప్లీట్ రేడియస్ ఆర్ అయితే దీని యొక్క రేడియస్ ఎంత ఉంటుందంటే R/2 ఉందన్నమాట. ఈ పాయింట్ని ఏ అనుకుందాం. మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అటు పాయింట్ ఓ కనుక్కోవాలి, అటు పాయింట్ ఏ కూడా కనుక్కోవాలి, రెండు కనుక్కోవాలి. కనుక్కుందామా? దట్టు ఇన్ టర్మ్స్ ఆఫ్ రోలో కనుక్కోవాలి. చూడండి, మళ్ళీ క్యావిటీ ప్రాబ్లం అన్నాం కాబట్టి ఇందాక చేసినట్టే చేద్దాం. ఇట్ కెన్ బి అస్యూమ్డ్ టు బి మేడ్ అప్ ఆఫ్ టూ సాలిడ్ స్పియర్స్. వన్ is complete solid sphere of radius r, another solid sphere of radius R/2. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అట్ పాయింట్ ఓ, దీనికి పాయింట్ ఓ ఇక్కడ ఉంది, దీనికి పాయింట్ ఓ అనేది ఇక్కడ ఉంది. వి ఆఫ్ రో, ఇది రో, ఇది మైనస్ రో, ప్లస్ వి ఆఫ్ మైనస్ రో. సరిగ్గా క్లీన్ అవ్వాలి. ఓకే, వి నాట్ ఈక్వల్స్ టు వి ఆఫ్ రో మనకేమవుతుందంటే, ఇప్పుడు ఈ పాయింట్ మనకి సెంటర్లో ఉందంటే 3/2 కే, ఇది దీన్ని క్యూ అని అనుకుందాం, KQ/R కాబట్టి క్యాపిటల్ R వస్తుంది. దీనికి మైనస్ రో ప్లస్ సర్ఫేస్ పైన కాబట్టి దీని యొక్క ఛార్జ్ ప్లస్ అని Q2 అనుకుంటే KQ2/R ప్లస్ R/2 వస్తుంది. ఈసారి కూడా మీరే సాల్వ్ చేసుకోండి, నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ రోలో రాసి వదిలేస్తాను. వి నాట్ ఈక్వల్స్ టు 3/2 కే. Q1 మనకేమవుతుందంటే రో 4/3 పై R³ అవుతుంది బై R ప్లస్ కే. Q2 ఇప్పుడు నాకు కావాలి మైనస్ రో ఇంటూ 4/3 పై R/2 యొక్క క్యూబ్ బై R/2 వస్తుంది. దీన్ని సాల్వ్ చేయండి, వాల్యూ ఏదో వస్తే అది రాసేయండి. నెక్స్ట్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అట్ పాయింట్ ఈ, సేమ్ వి ఆఫ్ రో ప్లస్ వి ఆఫ్ మైనస్ రో. చూడండి, దీనికి ఏ అనే పాయింట్ ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది.
దీనికి ఏ అనే పాయింట్ ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది సెంటర్. అంటే దీనికి ఇన్నర్ పాయింట్ కిందకి మనం ఫార్ములా రాసుకోవాలి. విఇన్ ఫార్ములా విఏ ఈక్వల్స్ టు విఇన్కి మనకి ఏమవుతుందంటే కే క్యూ బై Q1 2R cube into 3R square minus R square. ఇక్కడ మనకి R ఏమవుతుందంటే R/2 అవుతుంది. R/2 యొక్క స్క్వేర్ ప్లస్ V ఆఫ్ మైనస్ రో. దీనికి ఇన్సైడ్ ఉంది కాబట్టి దట్టు సెంటర్లో ఉంది కాబట్టి 3/2 KQ/R అంటే Q2/R ప్లేస్లో మనకి R/2 వస్తుంది. విఏ ఈక్వల్స్ టు Q1 అంటే రో 4/3 πr3 ఇక్కడ /2r3 ఇక్కడ మళ్ళీ మనకి 3r² మైనస్ r²/4. మీరు సాల్వ్ చేసుకుంటారని నాకు నమ్మకం ఉందన్నమాట. చేసుకోండి. 3/2 K Q2 అంటే మైనస్ రో 4/3 π r/2 క్యూబ్ అంటే r3/8 నెక్స్ట్ బై r/2 చేస్తే మనకు విఏ వాల్యూ వచ్చేస్తుంది అనమాట. కాకపోతే ఇక్కడ క్యాలిక్యులేషన్ కొద్దిగా పెద్దదన్నమాట. కాన్సెప్ట్ అయితే వెరీ సింపుల్ కాన్సెప్ట్ అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్, ఈరోజు కాన్సెప్ట్ ఎంతవరకు చాలు. చెప్పిన టాపిక్ బాగా అర్థమైంది అనుకుంటారా. ఇంకొక కొత్త కాన్సెప్ట్తో నెక్స్ట్ లెక్చర్లో కలుద్దాం. ఓకేనా స్టూడెంట్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.